కెనైన్ హ్యాండ్లర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్కి ఇక్కడ రావడం నిజంగా చాలా గర్వకారణంగా భావిస్తున్నా. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేర పరిశోధనలోనే కానీ, ప్రజల భద్రత విషయంలోనే కానీ జాగిలాల పాత్ర ఎంత ఎక్కువ ఉందంటే మనందరికీ కూడా తెలుసు. కానీ లాస్ట్ గవర్నమెంట్లో దీన్ని కంప్లీట్గా పక్కన పెట్టేయటం, ముఖ్యంగా మాదక ద్రవ్యాల అన్వేషణలో కూడా ఈ జాగిలాల పాత్ర లేకపోవడం ఇవన్నీ చూసి ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత జాగిలాలని, స్నిఫర్ డాగ్స్ని పెంచాలి అనే ఉద్దేశంతో ఆ రోజు గౌరవ డీజీపీ గారికి, అదేవిధంగా డీజీ గారు, మన ఇంటెలిజెన్స్ డీజీ, అడిషనల్ డీజీ గారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దీనిలో వాళ్ళు ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టి ఈరోజు 35 డాగ్స్ని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం ఫస్ట్ టైం. ఈరోజు అవి కూడా ఒకటే బ్రీడ్కి సంబంధించిన డాగ్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాటిని అన్నింటినీ కూడా ట్రైన్ చేయటం, అవన్నీ కూడా ఈరోజు ఒక 3 ఆస్పెక్ట్స్, ఒక పక్క నార్కోటిక్స్ కానీ, ఒక పక్క నుంచి మనకి బాంబ్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ పసిగట్టడంలో కానీ, అసాల్ట్స్ విషయంలోనే కానీ, ప్రతి ఒక్క విషయంలోనే కూడా అవి ఎంత మంచిగా ట్రైనింగ్ అయినాయో మీరు అందరూ కూడా చూశారు ఈరోజు. ఇవన్నీ కూడా రేపు పొద్దున్న ప్రజల భద్రత విషయంలోనే, అదేవిధంగా ముఖ్యంగా మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా మార్చాలి అన్న ప్రత్యేకమైన నినాదంతో, దృఢ సంకల్పంతో వెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది ఒక ఏడా నవ్వుతుంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా జాగిలాలను కూడా ఉపయోగించుకొని మాదక ద్రవ్యాల డిటెక్షన్లో ప్రత్యేకంగా వాటికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. నేను కూడా నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాను ఇందాక మాట్లాడేటప్పుడు కూడా. పాడేరులోని ప్రత్యేకంగా వాళ్ళు చూసేటప్పుడు ఎక్కడ వదిలేసినా కూడా ప్రత్యేకంగా అవి వెళ్ళి వాటిని డిటెక్ట్ చేసి సంబంధిత వాళ్ళ ఎవరైతే హ్యాండ్లర్ ఉన్నారో హ్యాండ్లర్కి చెప్పటం. నిజంగా ఈ రోజుల్లోని మనుషుల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైన సిచ్యువేషన్. అంటే నోరుండి అన్నీ మనం చెప్తే అర్థం చేసుకోగలిగే మనుషుల్ని కట్టడి చేయలేని పరిస్థితుల్లో ఈరోజు మూగజీవాలైన జాగిలాలని కట్టడి చేయడం అనేది హ్యాండ్లర్స్కి నిజంగా ఒక పెద్ద బిగ్ టాస్క్. ఇప్పుడే గౌరవ డీజీపీ గారు, అదేవిధంగా మా లడ్డా సార్ కూడా ఒకటి గవర్నమెంట్కి కన్వే చేయమని చెప్పారు. ఎవరైతే హ్యాండ్లర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా సపరేట్గా ఇన్సెంటివ్స్ ఏమైనా ఇస్తే కనుక బెటర్ అని చెప్పడం జరిగింది. దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ప్రత్యేకంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేకంగా జాగిలాలకి ఒక ట్రైనింగ్ సెంటర్ కానీ, ఒక ప్లేస్ కానీ లేకుండా ఉంది. సో ప్రత్యేకంగా వీటికి అంటూ ఒక ప్లేస్ కూడా కేటాయించి, ఒక 10 acres ప్లేస్ కూడా కేటాయించాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించుకుంది. అట్ ద సేమ్ టైం ఇంకొంచెం ఎక్కువగా డిస్ట్రిక్ట్ వైజ్గా ఈరోజు మనకి హార్డ్లీ 1 or 2 ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువగా మనకి ఇవ్వడానికి, జాగిలాలను ట్రైన్ చేసేసి ముందు పంపించడానికి దృఢ సంకల్పంతో ఉన్నాం. దీనిలోని భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్పెషల్లీ జాగిలాల వైద్య సంరక్షణకి, వాటి సంరక్షణకి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించడమే కాదు, ప్రత్యేకమైన ఒక అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పడానికి కూడా గర్వంగా పడుతున్నాం. థ్యాంక్ యూ.